ఈ నెల 9వ తేదీన వెంకటగిరిలో నిర్వహించాల్సిన రా కదిరిరా కార్యక్రమం వాయిదా వేసినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. ఈ నెల 9న ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఇరు పార్టీల అధినేతలు కలవనున్నారు. అనంతరం ఏపీలో జరుగుతున్న ఓట్ల నమోదు, అక్రమ ఓటర్ లిస్టుపై ఫిర్యాదు ఇవ్వనున్నారు. ఈ నెల 9వ తేదీన వెంకటగిరిలో నిర్వహించాల్సిన రా కదలిరా కార్యక్రమం వాయిదా వేసినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రా కదలిరా ప్రోగ్రామ్ ని నెల 29 వరకు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమాల్లోని పలు కార్యక్రమాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు కూడా పాల్గొబోతున్నారు. అయితే ఈ నెల 9న ఏపీకి కేంద్ర ఎన్నికల సంఘం రాబోతుంది. ఎన్నికల కసరత్తుకు సంబంధించి కీలక సమావేశాలు నిర్వహించబోతున్న నేపథ్యంలో ఈ నెల 9, 10 ఈ 2 రోజుల పాటు జరిగే సమావేశాలకు ఇతర ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతో పాటు ఓటర్ల కసరత్తుకు సంబంధించి మాత్రం సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలోని రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘానికి కలవబోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయబోతున్నారు. అయితే ఈ నెల 9న ఉదయం కేంద్ర ఎన్నికల సంఘ అధికారులకు ఇరు పార్టీ అధినేతలు కలవనున్నట్లుగా తెలుస్తోంది. అనంతరం ఏపీలో జరుగుతున్న ఓట్ల నమోదు, అక్రమ ఓటర్ల లిస్టుపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దాంతో పాటు ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేసినట్లుగా ఇప్పటికే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అయితే ఈ నెల 9న వెంకటగిరిలో జరగాల్సిన సమావేశం ఏదైతే ఉందో రా కదిరిరా ప్రోగ్రాం కూడా వాయిదా వేసినట్లుగా ఇటు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన నేపథ్యంలోని చంద్రబాబు అట్లాగే పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఇటు కేంద్ర ఎన్నికల సంఘాలన్నీ కలవటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రధానంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన 2 పార్టీలు రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ వెళ్లి మరీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఇదే అంశాన్ని మరోసారి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వచ్చే నెల 2వ వారంలోని ఇటు ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటన ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలోని ఈ నెలాఖరు లోపలే ఓట్లకు సంబంధించిన తుది జాబితా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించబోతుంది ఏపీకి సంబంధించి. ఈ నేపథ్యంలోనే ఆయా సంబంధించిన ఓట్ల అక్రమాలపై చర్యలు తీసుకోమని కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇటు రాష్ట్రానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అట్లే జనసేన అధినేతలు కలవబోతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలోని అధికార పక్షం పెద్ద ఎత్తున ఓట్ల అక్రమాలకు పాల్పడింది. ఏదైతే ఒకే డోర్ నెంబర్ నుంచి 4-5 సంబంధించిన వారికి ఓట్లను నమోదు చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే వాటిపై చర్యలు తీసుకుని కూడా చంద్రబాబు అట్లాగే పవన్ కళ్యాణ్ విజయవాడలోని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.